పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వంగవీటి వర్మలకు పదవులు రెడీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో టికెట్ త్యాగాలు చేసిన వారికి ఇప్పటివరకు పదవులు రాకపోవడంపై ఆ నియోజకవర్గంతో పాటు సామాజిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో అగ్రభాగాన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మతో పాటు వంగవీటి రాధా కూడా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వర్మ తన సీటును త్యాగం చేశారు. వంగవీటి రాధా కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ త్వరలో పదవులు దక్కనున్నాయన్న చర్చ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ టీడీపీకి నమ్మకమైన నేత. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టికెట్ కోల్పోయిన తర్వాత స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవులు కొన్ని భర్తీ అయినా అందులో వర్మకు చోటు కల్పించలేకపోయారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అసహనంతో పాటు అసంతృప్తితో ఉన్నాయి. ఏ పార్టీ అయినా మరొక పార్టీని పూర్తిగా నమ్మకం పెట్టుకోదు. తన బలం ఆ నియోజకవర్గంలో తగ్గకూడదని భావిస్తుంది. టీడీపీ ఆలోచన కూడా అలాగే ఉంది. అందుకే తాజాగా ఎస్వీఎస్ఎస్ వర్మకు ప్రభుత్వం 2 గన్మెన్లను కేటాయించింది. దీంతో ఆయనకు కేబినెట్ పదవి లభిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. అందుకే గన్మెన్లను వర్మకు కేటాయించారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరొక వైపు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వంగవీటి రాధా కూడా పదవి రెడీ అయిందంటున్నారు. ఆయనను అందుకే లోకేష్ పిలిచి మరీ మాట్లాడారంటున్నారు. వంగవీటి రాధా హైదరాబాద్లో ఉంటే అమరావతికి పిలిపించి పదవిపై లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గంటసేపు ఇద్దరు భేటీ కొనసాగింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో పాటు వంగవీటి రాధాకు ఇంతవరకు పదవి ఇవ్వకపోవడంపై కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతుండటంతో టీడీపీ నాయకత్వం కూడా రాధాకు పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అయితే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేక రాజ్యసభకు పంపుతారా అన్నది తెలియకుండా త్వరలో రాధాకు ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు. తనకు పదవికి దక్కపోయినా వంగవీటి రాధా టీడీపీకే మద్దతుదారుగా ఉండడంతో ఆయనకు త్వరలో పిలిచి మరీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.